రెవెన్యూ గ్రామ దాఖలాలో ఎస్సీ మాలకులమునకు చెందిన లేట్ జి నారాయణ భార్య జయమ్మ వాళ్ళ భూమి విషయంగా నిజ నిర్ధారణ కమిటీ సంస్థా సైనిక దళ తరఫున ఇక్కడ ఏం జరిగింది కనుక్కోవడానికి వచ్చినాము. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. ఆ రైతులను విచారించి నిజంగా ఇక్కడ ఏం జరిగింది, ఏ విధమైన ఎస్సీలకు ఏ విధమైన అన్యాయం జరిగింది అనే దాని మీద మా యొక్క టీం విచారణ జరిగి ఈ యొక్క నిజాలను అధికారులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదని, వారికి న్యాయం జరిగేంత వరకు మా మద్దతు వారికి ఉంటుందని, మా పోరాటం వారి వరకు చేసి వారి భూమి వారికి అప్పగించేంత వరకు మా పోరాటం ఆగదని ఇందు మూలంగా తెలియజేస్తాము. పాస్బుక్ ఉంది, 1B ఉంది, ఆడంగల్ ఉంది, ఈ రోజు వరకు వస్తుంది. మేము 60 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాము. ఈ ఎంఆర్ఓ మేడము వాళ్ళు మా పేరుతో ఆన్లైన్లో ఉందని చెప్పి దౌర్జన్యంగా పెట్టుకున్నారు. అది 228 దాంట్లో 1వ నెంబర్లో సబ్ డివిజన్ కాలేదు. దానికి తగిన న్యాయం చేయమని చెప్తే వాళ్ళు న్యాయం చేయకుండా మా భూమి వాళ్ళదని చెప్పి ఎంఆర్ఓ మేడం డిక్లేర్ చేసిందానికి వాళ్ళు దౌర్జన్యం చేయడం జరిగింది. అది సబ్ డివిజన్ చేసి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. పక్కన రైతులు ఏమైనా విచారించినారు ఎంఆర్ఓ మేడం కానీ పోలీసులు వచ్చి? పక్కన రైతులు విచారణ చేయకుండా వాళ్ళంతా వాళ్ళు నిర్ణయం తీసుకొని మాకు అన్యాయం చేసినారు. వాళ్ళు కూడా వాళ్ళ పక్కే మాట్లాడినారు సార్. మిస్కులతో వచ్చేస్తారు పోలీసు వాళ్ళు, మిస్కులతో వాళ్ళే వచ్చేది కాపలా. మీకేం లేదుకోండా మీరు వచ్చినారంటే మీరు ఎత్తు మూసేస్తాము అంటాం. ఇప్పుడు ఈ భూమి విషయంగా గలాటాలు ఏమైనా జరిగినాయమ్మా ఇక్కడ? సంవత్సరం నుంచి గలాటాలు. వాళ్ళు వచ్చినాడు మేము పోను, మా మీద గలాటకు రాను. వాళ్ళు 50 మందిని తోడుకొని వస్తారు మదనపల్లి నుంచి. మాకు యత్నం లేదు, భయపడి మేము వెనక్కి రాను. మళ్ళీ ఎవరి దగ్గరికన్నా పోదాము, ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి పోదాము, వాళ్ళతో అడుగుదామని విచారించి వచ్చేసినామంటే వీళ్ళంతా చెట్లు నాటుకునేది అట్లా అంతా చేసుకునేది. ఇల్లు ఆడిపోయి చెప్పేది మేము చెట్లు నాటేసినాం మాదేనని. అట్లా నివాసం ఉంటుందా జి నారాయణ గారి కుమార్తె నేను. మా నాన్నగారు దాదాపు 60 సంవత్సరాల నుంచి 2 ఎకరాల 20 సెంట్ల భూమి ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నాము. దానికి సంబంధించి మాకు 1995లో పాస్బుక్ ఇవ్వడం జరిగింది. 2018లో ఆన్లైన్ చేసి మనకు 1B ఆడంగాలు ఇచ్చినారు. దానికి సంబంధించి మేము బ్యాంకులో క్రాప్ లోన్ 1.5 లక్షల లోన్ తీసుకున్నాం మా నాన్నగారి పేరులో. అందులో అల్లనేరు చెట్లు 2018లో విజయ్ తరఫున చెట్లు నాటుకొని పెంపు చేసాము. కాకపోతే ఆ ప్రభుత్వ భూమిని ముందు కాదని రైతులు మా దౌర్జన్యం చేసి మా భూమి లాక్కున్నారు. కాకపోతే మా భూమి మాకు చేయాలని అంతా సరిగ్గా మా భూమి మాకు నారాయణమ్మ. ఇప్పుడు నారాయణప్ప భార్య జయమ్మ ఉంది కదా కురపల్లి, వాళ్ళ భూమి పక్కన మీ భూములు ఉన్నాయా? వాళ్ళ చేను మా చేను పక్కనే ఉంది. వాళ్ళకి చేద్దామంతా వాళ్ళకి చేసేవాళ్ళే. ఆయన ముగ్గురు కూలికి మొత్తం పిలిచినాడు, శనికాయలు పెట్టుకున్నాం, రాగిని పోయినాం, చెట్లు దొచ్చినాము. అంతా వాళ్ళతో సమి కాలం ఇంకా చేద్దామా. మిగతా వాళ్ళ రాగలకు మేము ఆ పొద్దు కూలికి పోయినట్లా. వీళ్ళింట్లో వాళ్ళ అమ్మ కొడుకు ముగ్గురే, వాళ్ళ ముగ్గురే కొడుకు అమ్మకే. ఎవరు పనికి లేరు. నాకు రేషన్ నాకు రేషన్ కట్టి కూడా మేము తొయ్యకు పోయినాము, అన్నీ చేసినాము. ఇప్పుడు నడామధ్య వచ్చి మాజీ అంటే మొన్న కూడా ఈ బిడ్డలను కూడా అనిపించింది. చెప్పండమ్మ మీరంతా పోయి. నాకు నడిచే మా కాళ్ళు నొప్పులు స్వామి, నేను నాకు ఏం చెప్పాలన్నా. పాపం వాళ్ళ బండిలో పడి వచ్చేసి వాళ్ళ బాటల్లో వాళ్ళు ఉన్నారు. నేను పాలదు చెప్పలే. కాలం ఇంకా ఉండేది నారాయణ ఎప్పుడైనప్ప భూమి మిగతా రాగలదు కాదు. ఓ నా పెండ్లి 60 ఏళ్ళు అయితే ఉంది, 70 ఏళ్ళు వయసు. మదన పిల్లలకి వాళ్ళకి సంబంధమే లే ఆ భూమికి. లేదు స్వామి వచ్చింది. వాళ్ళకి ఏం సంబంధం చెప్పు? వాళ్ళకి అసలు సంబంధమే లేదునా. ఏం సంబంధం వాళ్ళకి? ఇప్పుడు మా అమ్మోళ్ళు అయిపోతానే మేము చిన్న బిడ్డలు. మంది ఊరే కదా. మీ పేరు? కృష్ణ. కురపల్లి. ఇప్పుడు జయమ్మ ఆమె భర్త చనిపోయిన నారాయణ, వీళ్ళు తెలుసా నీకు? ఈ ఊరే కదా వాళ్ళ. వాళ్ళ దగ్గర 2 ఎకరాల లక్షల 220 సెంట్ల భూమి వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. అది ఎవరిది భూమి? నిజంగా చెప్పండి. ఎప్పుడు నుంచి చేస్తావు? ఎన్ని నెలలు చేస్తావు? చందనాలు అంటే ఎన్ని నెలలు చేస్తా ఉంది? చాలా ఏళ్ళు ఇంకా చేస్తాం సార్. మేము సుమారు ఉంటే చిన్న బిడ్డల నుంచి. వాళ్ళు ఇప్పుడు మదనపల్లి నుంచి వచ్చి ఎప్పుడన్నా భూమికి చూసినారు దున్నుండే దిగిన? లేదు సార్, వాళ్ళు ఆడ చేసిండ్లా. కానీ మనకి ఇప్పుడు ఉన్నింది ఇల్లే చేస్తాం. వచ్చిండారు మాది.